అయితే మరోవైపు ఇక న్యాయ పోరాటమైనా రాజ్యాంగ నిపుణులతో 3 గంటల పాటు విజయ చర్చలు. గవర్నర్ అర్లేకర్ను మరోసారి కలిసినా అదే నిరాశ. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేదంటున్న లోక్భవన్ వర్గాలు. అంటే వాళ్ళకి ఇష్టమైతే మెజార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏదో రకంగా అడ్డం పడతారు. ఇది గవర్నర్ చేతిలో భారతదేశ ప్రజాస్వామ్యం, తమిళనాడు ప్రజాస్వామ్యం బందీగా అవుతోందన్న అనుమానం కలుగుతోంది. స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే అంటూ ఒక మాట. ఇంకో మాట ఏంటంటే విజయ్ సర్కార్ ఏర్పాడైతే 6 నెలల వరకు అడ్డుకోమని సంక్షోభ నివారణకే ఈ నిర్ణయం అని స్టాలిన్ అన్నట్లుగా కూడా వచ్చింది. మరోవైపు గవర్నర్ నిర్ణయం పైన అనేక మంది ప్రముఖులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారిలో కమల్ హాసన్ లాంటి వారు, ప్రకాష్ రాజ్, కపిల్ సిబాల్, ఇలా చాలామంది ఇదేమిటి ఈ గవర్నర్ వ్యవస్థ, ఇదంతా కూడా అల్టిమేట్గా మోడీ గారి ప్రభుత్వం మీదే ప్రభావం మచ్చబడుతుంది. మరి మోడీ గారు సరే ఇంతకుముందు మహారాష్ట్రలో చేయలేదా, అట్లా చేయలేదా అంటే అది వేరే విషయం, కానీ తమిళనాడులో ఇట్లా చేయకుండా ఉంటే బెటర్. కానీ మనం మాట వింటారా ఇంద్రనీల్ గారు? అంటే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, గవర్నర్ నాకు విచక్షణాధికారం ఉంది హోల్డ్ చేయడానికి అనేది ఒకటి. మనకి బేసికలీ ఏంటంటే ఎప్పుడైతే పూర్తి మెజారిటీ ఒక పర్టికులర్ పార్టీకో లేదు ప్రీ అలయన్స్ కూటమికో రాలేదో మనకు 2 ఆప్షన్స్ వాళ్ళు రెఫర్ చేయడానికి ఏంటంటే సర్కారియా కమిషన్ అనేది ఒకటి ఉంది. సర్కారియా కమిషన్ ఏం చెబుతుంది, ప్రీ అలయన్స్ కూటమి కానివ్వండి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కానీ పూర్తి మెజారిటీ రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి వాళ్ళకి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలి. అట్ సేమ్ టైం ఏం చెబుతుంది అంటే అదే కమిషన్లో క్లియర్గా ఏం రాశారంటే అది ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉన్నప్పుడే అవకాశం ఇవ్వాలని ఉంది. సుప్రీంకోర్టు తర్వాత కొన్ని సందర్భాల్లో అంటే కోర్టులో వీటిల్లో ఛాలెంజ్ చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు ఏం చెప్పిందంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకే అవకాశం ఇవ్వాలని లేదు, మిగిలిన పార్టీలు పోస్ట్ అలయన్స్ పెట్టుకొని కూడా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్తో మద్దతు పత్రాలను సమర్పిస్తే మొదటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలని కూడా ఉంది. మీరు కానీ గతాన్ని చెక్ చేసుకున్నా కూడా వాజ్పేయి గారు 1996లో లార్జెస్ట్ పార్టీగా వచ్చిన తర్వాత బల ప్రదర్శన నిరూపించుకోలేక 13 రోజుల్లోనే మళ్ళీ పదవి విరమణ చేయాల్సి వచ్చారు. అదే సందర్భంలో పివి నరసింహారావు గారు మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు బయట ప్రభుత్వ అంటే మిగిలిన పార్టీల మద్దతుతో కొనసాగించగలిగారు. కొన్ని పార్టీలు చీల్చి మరి అలాగే కూడా టీడీపీని సైతం. అయితే మీరు రీసెంట్ ఎగ్జాంపుల్స్ కానీ మనం తీసుకుంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఏర్పడి వస్తే బీజేపీని సర్కారియా కమిషన్ ప్రొసీజర్ వైజ్ గవర్నర్ గారు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. వెంటనే కాంగ్రెస్ ఏం చేసింది, జేడీఎస్ కాంగ్రెస్ అలయన్స్ పోస్ట్ అలయన్స్ పెట్టుకొని కోర్టుకు వెళ్ళి ఇమీడియట్గా అంటే బల నిరూపణ పెట్టాలని కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చి మరి ఆ బల నిరూపణలో బీజేపీ ఫెయిల్ అయితే జేడీఎస్ను ముఖ్యమంత్రిగా పెట్టి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. సో ఇక యాక్చువల్ చెప్పాలంటే అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉంది కదా, ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారు కదా. అవును, అది అంతకంటే ఘోరం ఉంటుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా. అవును, మరి అక్కడ గవర్నర్ ఒక రకం, ఇక్కడ గవర్నర్ ఇంకో రకమా? అదేముంది సార్, 2017 ఎగ్జాంపుల్స్ చూసారా? 2017లో 3 చోట్ల మీకు మేఘాలయ, మణిపూర్ అండ్ గోవా ఎలక్షన్ చూసుకుంటే గోవా అండ్ మణిపూర్ ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తే కనీసం దానికి అవకాశం ఇవ్వకుండా బీజేపీని పిలిస్తే బీజేపీ చిన్న పార్టీల మద్దతుతో 2 చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముందు పిలిచిన తర్వాత ముందు వాళ్ళేమి అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే తమిళనాడులో ఎవరు క్లెయిమ్ చేయట్లా. మళ్ళీ ఇంతవరకు వెళ్ళి డిఎంకే వాళ్ళు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కానీ అన్నా డిఎంకే వాళ్ళు కానీ ఎవరు క్లెయిమ్ చేయాలి. ఈయన ఒక్కడే క్లెయిమ్ చేశాడు. క్లెయిమ్ చేసినప్పుడు గవర్నర్ బాధ్యత ఏంటి, సరే అసెంబ్లీలో రుజువు చేసుకొని చెప్పి పంపిస్తే గౌరవంగా ఉండేది. కానీ దీనివల్ల గవర్నర్ మీద చాలా తీవ్ర విమర్శలు రావట్లా, జనంలో కూడా నిరసన వస్తూ ఉందంటున్నారు. బాగా నిరసన వస్తుంది, ఇదంతా బీజేపీ అనకుండా చేపిస్తుంది, ఎందుకు చేపిస్తుంది అని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ 5 ఎమ్మెల్యేల మద్దతు ఎప్పుడైతే విజయ్ గారికి ఇచ్చారో అప్పటి నుంచి ఇది డిలే ప్రొసీజర్ చూసిన తర్వాత అందరూ వచ్చే అనుమానాలు విజయ్ మునిగినట్టు అయింది. అయితే ఆయన ఒక పద్ధతిగా ఉన్నాడు కదా, నేను కులాలు మతాలకు అతీతంగా సెక్యులర్ అని ఆయన విధానాలతో వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు మరి ఈ డిఎంకే అన్నా డిఎంకే కలిసే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు కదా సార్, తప్పేముంది. ఇప్పుడు 39 మంది ఎంపీలని అంత వెనకుండి సపోర్ట్ చేసి రాహుల్ గాంధీకి అంత సపోర్ట్ చేస్తే కేవలం అధికారం కోసం డిఎంకేని వదిలేసి అంటే ఫలితాలు వచ్చిన 2 రోజులు కూడా వెయిట్ చేయలేని కాంగ్రెస్ని చూసిన తర్వాత అన్నా డిఎంకే కలిస్తే తప్పే ఉంది. అంటే ఇది చిన్న 5గురే కదా వీళ్ళకు ఉంది, కాంగ్రెస్తో పోల్చలేము. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకేకి మధ్య ఉన్న శత్రుత్వం ఇప్పుడు ఆ 2 జాతీయ పార్టీలతో కలిసే ఆయా సందర్భాలు. అదే సార్ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జాతీయ పార్టీలతో తెగతెంపులు చేసుకొని లోకల్ రాజకీయ పార్టీలుగా ద్రవిడ పార్టీలు కలవటంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు లోకల్ క్యాడర్ ఒప్పుకోవాలి కదా.
శివసేన కాంగ్రెస్ కలిసినప్పుడే అది కూడా- యాక్సెప్ట్ చేసినప్పుడు అది కూడా యాక్సెప్ట్ అయింది, తర్వాత పడిపోయింది కదా, గవర్నమెంట్ పడిపోయింది. సో ఓవరాల్ ఏదేమైనా తమిళ్లో ఉన్న సెంటిమెంట్ ఇవన్నీ రీత్యా చూస్తే కొంచెం కరుణానిధికి అట్లాగే జయలలిత గారికి మధ్య జరిగిన ఘర్షణ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరు కలుస్తారా అనేది ఒక డౌట్. బట్ మీరు అన్నట్టు కానీ ఇక్కడ రాజకీయాలు అందరిలో హుందాతనంగా వ్యవహరిస్తుంది మాత్రం స్టాలిన్ సార్. ఓడిపోయిన నెక్స్ట్ రోజే నియోజకవర్గానికి వెళ్ళటం అవ్వచ్చు, రాజీనామా చేయటం అవ్వచ్చు, లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ ఏమాట పళనిస్వామి హుందాగానే ఉన్నాడు, విజయ్ కూడా చాలా పద్ధతిగానే అక్కడ బూతులు తిట్టుకోవటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసుకోవటం, ఏపీలో కనుక చంద్రబాబు గారు లెక్క, తెలుగుదేశం వాళ్ళ లెక్క పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, అట్లేమీ చేయకుండానే పద్ధతిగానే రాజకీయాలు చేస్తున్నారు. ఒకప్పుడు గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారు. ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు కదా గవర్నర్ వ్యవస్థ మీద. ఇక్కడ చూడండి సార్, ఒక్క విషయం, గవర్నర్ నిజంగానే టైం తీసుకుంటున్న దాంట్లో కూడా నాకైతే కొంచెం సమంజసంగానే అనిపించింది. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే ఈవెన్ విజయ్ కూడా బల నిరూపణ చేసుకోగలడా లేదంటే గ్యారంటీ కనబడట్లా. ఒకవేళ చేసుకోలేకపోతే అతను అతను దిగిపోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటి, ఏ పార్టీ కూడా బల నిరూపణ చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది. ప్రొసీజర్ అదే కదా. రాష్ట్రపతి పాలన వచ్చి ఒక 6 నెలల్లో సంవత్సరంలోపు కూడా ఏ పార్టీ కూడా ప్రూవ్ చేసుకోలేకపోతే మధ్యంతర ఎన్నికలు వస్తాయి. సో ఎవరికాళ్ళు హుందాగా వ్యవహరిస్తూ సైలెంట్గా ఉండి పూర్తి మద్దతుని ఇవ్వకుండా మధ్యంతర ఎన్నికలు కోరుకుంటున్నారా, పేరుకేమో మేము మధ్యంతర ఎన్నికలకు కోరుకోవట్లేదని చెబుతూ కోరుకుంటున్నారా అన్నట్లే ఉంది. నేనైతే ఐ డిఫర్ విత్ యూ. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ని పిలిచి అసెంబ్లీలో టెస్ట్ పెట్టి పడిపోతే ఓకే అయిపోయాయి, అప్పుడు నెక్స్ట్ పార్టీని పిలవటం, అప్పుడు ఆల్టర్నేటివ్ చూడాలి తప్ప గవర్నర్లే డిసైడ్ తీసి, అంటే గవర్నర్ ఈజ్ నామినేటెడ్ పర్సన్ బై సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళంతా ఎలక్టెడ్ అయిన వాళ్ళు. సో ఈ విషయంలో నాకైతే విజయ్ని పిలిచి ఉంటే గౌరవంగా ఉండేది, మోడీ గారికి కూడా గౌరవంగా ఉండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిఫర్ ఇట్. ఓకే రైట్. రాజీవ్ మీరేమంటారు? ఆ డిఎంకే అన్నా డిఎంకే కలిసే అవకాశం ఉందా? అలాగే ఇక్కడ విజయ్కి ఇవ్వాలా అక్కర్లేదా? కేఎస్ఆర్ గారు, మీకు ఇంద్రనీల్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికి. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు ఏదైతే తమిళనాడు అనేటువంటిది ఒక స్టేట్ సబ్జెక్ట్ గా ఉన్నది. గతంలో అనేక రాష్ట్రాలకు సంబంధించి చెప్పారు. అలాగే పివి నరసింహారావు గారికి సంబంధించి కేంద్రం అంటే భారతదేశానికి సంబంధించి జరిగినటువంటి ఎన్నికలప్పుడు వచ్చినటువంటి రిజల్ట్, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కూడా మీరు గుర్తు చేశారు. వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు ఒక దేశానికి సంబంధించి ఒక అత్యున్నతమైనటువంటి పదవి ప్రధానమంత్రిని ఎన్నుకున్నప్పుడే అప్పుడు ఖచ్చితంగా మైనారిటీ గవర్నమెంట్, ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి పివి నరసింహారావు గారికి బలం లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి తదనంతరం పార్లమెంట్ లో ఆ యొక్క దీన్ని ప్రదర్శించేటువంటి అవకాశం అప్పుడు కల్పించింది. అప్పుడు ఒక రాజ్యాంగం, ఇప్పుడు ఒక రాజ్యాంగం ఉండదు కదా. దేశం మొత్తం ఒకే రకమైనటువంటి రాజ్యాంగం అమలు అవుతుంది. ప్రధానమంత్రులు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, గవర్నర్లు మారచ్చు, కానీ వాళ్ళు అమలు చేయాల్సింది, వాళ్ళు ఫాలో కావాల్సింది భారతదేశ రాజ్యాంగాన్ని. సో ఆ రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికో ఒక దేశ ప్రధానమంత్రికో ఒక రకమైనటువంటి రూలు, లేదా తమిళనాడులో విజయ్ గారికి ఒక రకమైనటువంటి రూలు పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు. ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ మీద అక్కడ ప్రజల్లో, ఎందుకంటే నా తమిళనాడు కాదు, మా చెన్నై కాదు, మా ఆంధ్ర అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తా కథనాలని, వీడియోల్ని ఇవన్నీ చూస్తూ ఉంటే సాక్షాత్తు గవర్నర్ కార్యాలయం చుట్టూ కూడా ఆ విజయ్ గారి తాలూకా మద్దతుదారులు మా నాయకుని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించండి అంటూ ప్లకార్డులు పట్టు తిరుగుతున్నారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చాలా హుందాతనంగా గవర్నర్ వ్యవస్థ వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి హుందాతనం లేకపోవడం ఈ రోజు ఈ రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఖచ్చితంగా గవర్నర్ గారు పునరాలోచించి విజయ్ గారికి మద్దతు ఉందా లేదా అని తేల్చాల్సింది శాసనసభ తప్పితే గవర్నర్ గారు కాదు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకసారి ఆయనకు అవకాశం ఇస్తే ఆటోమేటిక్ గా డిఎంకే అన్నా డిఎంకే కలిసి ఓటు చేయాలి. పైగా స్టాలిన్ గారు 6 నెలలు నేను అపోజిషన్ చూస్తానని చెప్పారు. సో న్యాచురల్లీ ఈయనకి ఇచ్చేయాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ కంటిన్యూ. అది బహుశా గవర్నర్ గారికో బీజేపీ వాళ్ళకో ఇష్టం లేదో ఏమో తెలియదు. బట్ అట్లాంటి ప్రశ్నలకి అయితే ఆస్కారం ఇస్తున్నట్టుగా ఉంది. మీరు చెప్పినటువంటి పాయింట్ వాస్తవం సార్. ముఖ్యమంత్రిగా విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఏమో ఎవరు చెప్పగలరు, డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవచ్చు, ఏడీఎంకే నుంచి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశం ఇస్తే అతను ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు. మొక్కే వంగిందో మోనే వంగదని పెద్దలు అంటారు. ఆ రకంగా విజయ్ మామూలుగా ఉన్నప్పుడే ఆయన ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా ఆపేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా దేశం మొత్తం కూడా
ఇది ఒక చర్చ జరుగుతా ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు అడిగారు ఏడిఎంకేని అన్న డిఎంకే కలుస్తాయా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత, తరతరాల నుండి ఉన్నటువంటి వైరుధ్యం, ఇవన్నీ గమనించి మీరు ఒకటి ఆలోచించండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. తెల్లారేస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టే మనిషి నిస్సిగ్గా అదే కాంగ్రెస్ పార్టీకి మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి, గుర్తు చేయాలి. ఆయన ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషే కదా, ఆయన ఒరిజినల్ గా కాంగ్రెస్ ద్వారానే వచ్చారు కదా, కాబట్టి ఆయన్ని మనం ఆ విషయంలో పెద్ద ఇది అవ్వక్కర్లేదు, విమర్శించక్కర్లేదు. ఓకే, మీరు ఆయన ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషే, ఆయన చరిత్ర బాగా గుర్తు చేశారు. ఇక్కడ ఉదాహరణకు మీరు ఇందాక చెప్పారు తమిళనాడులో తిట్లు కానీ కక్ష రాజకీయాలు కానీ అంతగా కనబడట్లేదు, హుందాతనంగానే ఇద్దరు నాయకులు వ్యవహరిస్తున్నారు అన్నారు. రాజకీయాలు హుందాతనంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మనం కూడా ఉంటాం డెఫినెట్ గా. అయితే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తిట్టారు, ప్యాకేజ్ ఇస్తారు అన్నారు, లేదా పెళ్లిళ్ళు అన్నారు, రకరకాల వదంతులన్నీ మోడీ గారిని అంతకంటే ఘోరంగా మోడీ గారిని అంతకన్నా ఘోరంగా తిట్టించారు. ఇన్ని తిట్లు తిట్టుకుని 1 and only సింగిల్ సింహం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే వాళ్ళు ముగ్గురు కలవక తప్పలేదు, కలిశారు కదా. అలా ఏమిటంటే అక్కడ విజయ్ గారు సింగిల్ గా సింహంగా వస్తున్నానని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు, అది లైన్ అనేది సింగిలే కావచ్చు, బట్ ఇట్ ఇస్ సింగిల్ ఆఫ్ జంగిల్, ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్, ఇట్ ఇస్ అ డిక్లరేషన్ అని చెప్పి అద్భుతంగా చెప్పడమే కాదు ఆచరణ చేసి చూపించాడు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా కాదులేబ్బా, పొత్తులు పెట్టుకోవటం అనేది తప్పేం కాదు. కాకపోతే ఆయన ప్రచారం చేసుకున్నారు రాజకీయ వ్యూహాల్లో. ఫైనల్ గా అధికారం వస్తే అందరూ వెనక్కి వచ్చేస్తున్న రోజుల్లో మేము పొత్తు పెట్టుకోము, లేకపోతే సింగిల్ గానే ఊరికే డైలాగ్ పనికి వస్తాయి తప్ప అధికారం కావాలంటే ఎట్లా చేయాలనేది చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి జనం ఆ విషయంలో. కేసర్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి కరెక్టా కాదనేది పక్కన పెట్టి 100% నేను ఏకీపిస్తాను, అందులో మొహమాటమే లేదు. రెండోది, ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ జరిగితే దాన్ని పోయి ఇంకో పార్టీ అంటే ఒకటి నేనేం చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని టీవీకే విజయ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఉండొచ్చు. ఆయన ఆహార్యంలో కానీ, ఆయన ప్రజలతో ప్రవర్తించే తీరు కానీ, ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఆయన రాజకీయంగా నడిచినటువంటి దారిని కానీ. అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ, సోకాల్ పచ్చపత్రికలు కానీ తమిళనాడులో ఆలగలిస్తే వాళ్ళ పార్టీ ఆల్ది, వాళ్ళ రాష్ట్రం ఆల్ది, ఇక్కడ మన రాష్ట్రం మా పార్టీ, మా కాళ్ళకి ఏముంటాయి సంబంధం. అదే విధంగా కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పొత్తులో భాగంగా వెళ్ళి ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయింది డిఎంకే పార్టీ. పాపం ఒక మహిళా నాయకురాలు రోజా గారిని పట్టుకుని అనేక మాటలు మాట్లాడుతున్నారు సార్. ఆవిడేదో వ్యక్తిగత పరిచయాల మీద ఏదో వెళ్ళి ఉండొచ్చు, అక్కడికి వచ్చి ఉండొచ్చు, అంత మాత్రాన ఆవిడని పట్టుకుని విమర్శలు చేయటం, మహిళా నాయకురాలను పట్టుకుని ఐరన్ లెక్క. ఈ టీడీపీ అన్నది చివరికి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి, అసభ్య ప్రచారం చేయడానికి, మళ్ళీ మరోవైపు నీతులు చెప్పడానికి చాలా డబుల్ స్టాండర్డ్. అట్లా చేయకుంటే బాగుంటుంది. ఇక మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎదుటి వాళ్ళకేమో నీతులు చెబుతారు, వాళ్ళు చేయాల్సిన చేస్తుంటారు. అనుకుంటే ఆయన ఐరన్ లెక్క అనుకుంటారు, పోటీ చేసిన 5 చోట్ల ఓడిపోయింది. మరి అట్లా అవన్నీ పెద్ద ఇష్యూ కాదులే. కానీ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి ఉంది, ఒక్కోసారి పొత్తు వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బీహార్ లో కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఆర్జేడీ ఓడిపోయింది అనేది ఈ ఎలక్షన్ కాదు కానీ అంతకుముందు ఎలక్షన్ లో గట్టిగా వచ్చింది, ఎందుకంటే ఎక్కువ సీట్లు తీసుకుని. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా కేవలం పొత్తు వల్లనే కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లు కూడా దక్కించుకోలేదు. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు దాని జనం వ్యతిరేకించారు, అన్ని సందర్భాల్లోనూ పొత్తు ఉపయోగపడుతుందని చెప్తాం కానీ, బట్ ఎక్కువ సందర్భాల్లో పొత్తుల వల్ల కూడా లాభం జరుగుతుందని కొన్ని రాజకీయ ఇవన్నీ తెలుస్తుంది. చివరికి ఇప్పుడు ఎన్డీఏ అన్నా యూపీ అన్నా రెండు పొత్తులే కదా, అన్ని పొత్తులే. రైట్, యూపీ అంటే